48వ డివిజన్ పరిధిలోని మీరామొద్దీన్ దర్గా కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బానుడి బగబగలను సైతం లెక్క చేయకుండా ముస్లింలు పాటించే కఠిన ఉపవాస దీక్షలు వారి అంచంచల భక్తికి క్రమశిక్షణకు నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, 48వ ఇన్ఛార్జి కీర్తి, డిస్టిక్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ మైనుద్దీన్, డివిజన్ కో క్లస్టర్ జాఫర్, స్టేట్ మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నౌషాద్, నసీమా, యూనస్, ముజీబ్, ఉస్మాన్, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ విందు నిర్వహించిన ఇంతియాజ్ గారు, కరీముల్లా గారు, నౌషాద్ గారు, మొయినుద్దీన్ భయ్య, జాఫర్ గారు కలిసి ఈ ఇఫ్తార్ విందుని నిర్వర్తించటము జరపటం చాలా ఆనందకరమైన విషయం. ప్రత్యేకంగా చెప్పాలంటే ముస్లిం మతము ఏదైనా కూడాను అందులో ఉండే విశేషం, అందులో ఉండే సారాంశం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందులో ప్రత్యేకించి ఈ రంజాన్ మాసంలో ఒక మనిషి ఒక దాని మీద కఠోరమైన నిర్ణయంతో ఎలా తన మనస్సుని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, తన బాడీని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, తన ఆలోచనని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, తన జీవని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అనే విషయాన్ని మనకి భగవంతుడు ఈ విధంగా మనకి నేర్పిస్తున్నాడు. ఇది చాలా అమూల్యమైన విషయం అండి. మన మనిషి మీద, మన మనసు మీద కంట్రోల్ ఉంటే మన జీవితంలో మనకి కంట్రోల్ ఉన్నట్టు. ఇంతేకాకుండా మనము ఆనందంగా ఉండటమే కాదు, మనము తినటమే కాదు, మనము సంపాదించుకున్న దానిలో 10 మందికి కూడాను కొంత భాగము వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి దానం ఇవ్వాలి. అదే ఇచ్చటమే మతంలో చెప్పే విషయం. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా అందరితో కలిసి ముస్లిం సోదర సోదరి మనసుతో కలిపి ఇఫ్తార్ విందులో పాల్గొనటం నాకు ఎంతో ఆనందమైన విషయము. నారాయణ గారు కూడాను కులం మతం అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ఒక్కరికి కూడాను వారికి కావలసిన సహాయం అయి ఉండొచ్చు, చేయదగిన పనులు కానీ చేయాలి, కుల మతాలకి అతీతంగా ఉండాలి అని నారాయణ గారు కూడా ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. అదే రకంగా తను చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈరోజు ఇంకొకసారి రంజాన్ మాసంకి సంబంధించి ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరి మనందరికీ నా తరఫున హృదయపూర్వకమైన రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.